ప్రస్తుతం మందకృష్ణ మాదిగ గారి కుమారుడు మనతో పాటు ఉన్నారు. స్వాగతం తర్వాత ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది 30 ఏళ్ళ పోరాటం ఫలితం దక్కింది అనుకుంటున్నాం? మీ నాన్నగారి పోరాటం ఇది గొప్ప ఫలితం దక్కింది, ధర్మం గెలిచింది అంతిమంగా. అదే నమ్ముకున్నాం మనం ఇన్ని సంవత్సరాలు. ఎన్ని నిందలు, ఎన్ని అణచివేతలు, ఎంత నిర్బంధాలు, ఎన్ని పోట్లు చేసినా కూడా వాళ్ళకి ఆర్థిక బలం ఉండొచ్చు, లేకపోతే పలుకుబడి ఎన్ని రకాలుగా ఉన్నా కూడా ఈయన ఒంటరి శక్తితోని జనాల్ని కాపాడుకున్నాడు, జనాల్ని నమ్ముకున్నాడు. మన సమాజం అంతా వర్గీకరణ సమర్థించారు కాబట్టి, స్వాగతించారు కాబట్టి అది ముందుకు ధర్మం గెలిచింది మొత్తానికి అంతిమంగా. 30 ఏళ్ళ పోరాటంలో అనేక రాజకీయ అవకాశాలు వచ్చినప్పటికీ అవన్నిటిని పక్కన తోలి ఉద్యమం వైపే నిలబడ్డాడు మీ నాన్న. అంటే దానికి ఎప్పుడైనా కోపం ఇచ్చిందా, ఇట్లా మనం రాజకీయంగా ఎదగాలి అని చెప్పేసి? రాజకీయంగా మనం మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ప్రతి గవర్నమెంట్ వాళ్ళు ప్రతి సంవత్సరం ప్రతి గవర్నమెంట్ ఫామ్ అయ్యే ముందు డాడీకి ఆఫర్ చేయడం, వాళ్ళకి అంటే ఏదో ఒక పదవులతోని, ఏదో ఒక పలుకుబడి వాళ్ళ డబ్బులతోని ఏదో రకంగా డాడీ లొంగపరుచుకుందామని ఎన్నో రకాలుగా కుట్రలు చేసిన ఆయన జాతి భవిష్యత్తు ముఖ్యం కాబట్టి, ఆయన జాతి అంతిమ లక్ష్యం వర్గీకరణ కాబట్టి దానికి లొంగితే ఏదో ఒక దగ్గర వాళ్ళు ట్రాప్ అయిపోతారు. మన వాయిస్ ఉన్న తర్వాత సో జీవిత లక్ష్యం డాడీకి వర్గీకరణ కాబట్టి దానికోసం అన్నీ వదులుకున్నాడు. ఎప్పుడు అవన్నీ కోర్టుతో సమానం అని ఇప్పుడు తీస్తాడు. అందరికీ తెలుసు. ఓకే, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత నాన్నగారు ఇదే మొదటిసారి రావడం ఎట్లా అనిపిస్తుంది ఈ జనాలందరినీ చూస్తుంటే? ఇది చాలా సంతోషంగా ఉంది. ఇది పెద్ద మాకు పండుగ రోజులాగా ఉంది. ఈ 30 సంవత్సరాల నిరీక్షణ ఈరోజు మాకు కనబడుతుంది. ఈ 30 సంవత్సరాల త్యాగం, 30 సంవత్సరాల శ్రమ ఈరోజు మాకు సంబరంగా మొదటిసారి విజయోత్సవ ర్యాలీకి జరగబోతుంది. ఇది కనివిని ఎరిగిన రీతిలో ఇప్పుడు మాకు బాబు జగజీవన్ రావు స్టేడియం వరకు నడుస్తుందని మేము బలంగా నమ్ముతున్నాం. ఓకే, ఈరోజు విజయం మాదిగల అనుకోవచ్చా, లేదంటే ఎస్సీలు అందరిది అనుకోవచ్చా? ఇది ఎస్సీలు అందరిది, ఎస్సీలు ఉపకులాలు అందరిది. జాతి మాదిగ కుల కోసం గాలి చేయలే కదా డాడీ. మందకృష్ణ గారు మాదిగల కంటే వెనకబడ్డ వాళ్ళ అందరూ ఉప కులాల కోసం చేసిన పోరాటం కాబట్టి అది ధర్మం గెలిచింది. ఆయన దాన్ని నమ్ముకున్నాడు కాబట్టి అది అంతిమంగా మనం విజయం గెలిచినాం. రాజకీయంలోకి మీరు వస్తురా ఇప్పుడు? లేదు, ఇప్పటిదాకా అట్లాంటి ప్లాన్స్ ఏం లేవు. డాడీ ఎప్పుడు ఏం నిర్ణయం చెప్తే మేము దానికి వెనకబడి ఉంటాం. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు విన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? వాళ్ళు స్వాగతించారు, దానికి సంతోషం. వాళ్ళు మొదటి నుంచి వర్గీకరణ సపోర్ట్ చేసిన వాళ్ళే. కాకపోతే డాడీ అది అంటే మిగతా పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ కాకుండా మిగతా పార్టీ వాళ్ళు వారికి సమర్థించినట్టు చెప్తారు, కానీ కాంగ్రెస్ మొదటి నుంచి మనకి సపోర్ట్ చేసింది. ఓకే, థ్యాంక్ యూ.